హలో ఫ్రెండ్స్, ఇది ప్రమోదాచార్య గారి ఇన్కమ్ స్టేటస్ రిపోర్ట్ అండి. కిందటి నెలలో ఆయనకి వచ్చినటువంటి అమౌంట్ మొత్తం అంతా పైని కిందని కూడా ఆయన అమౌంట్ అనమాట. ఆకాష్ ఆచార్య అనే అతను ఆయన సన్ అనమాట. వారింటికి వచ్చేటటువంటి టోటల్ ఇన్కమ్ ఇది. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈయన ఒక 20 ఇయర్స్ నుంచి మోదీ కేర్లో వర్కౌట్ చేస్తున్నారు. సో వర్కౌట్ చేసుకోగా ఇంత కష్టపడితే ఆయనకి ఈ ఇన్కమ్ వస్తుందండి. అయితే ఇది ఆషామాషిగా రాలేదు, ఆయన చాలా కష్టపడ్డారు. ఆ టైంలో భువనేశ్వర్లో ఆఫీస్ లేదు. కలకత్తా నుంచి సామాన్ తీసుకొచ్చి డబ్బాలతోని ఆయన ఇంటింటికి డిస్ట్రిబ్యూషన్ చేసి ఆయన కష్టపడ్డారండి. ఒక సైకిల్ మీద, తర్వాత ఒక స్కూటర్ మీద ఇలాగ ఆయన కష్టపడి బిజినెస్ డెవలప్ చేశారు. ఆయన డెవలప్ చేసిన విధంగానే ఇక్కడ ఆఫీస్ వచ్చింది. తర్వాత చాలా బ్రాంచెస్ వచ్చాయి భువనేశ్వర్లో. ఒరిస్సా అంతా కూడా చాలా బాగా డెవలప్ చేశారు. అన్ని చోట్లకు కూడా ఆయన వెళ్ళిపోతారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు మీటింగ్ పెట్టేస్తారనమాట. చాలా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారండి. చాలా కష్టపడ్డారు. చాలా కష్టమైన ఆ రోజుల్లో మనకి నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ లేదు ఆయన స్టార్ట్ చేసిన టైంలోని. తర్వాత వెబ్సైట్లు కూడా లేవు. తర్వాత డెవలప్ అయ్యాయి. ఈ బిజినెస్ అనేది ఆఫ్లైన్లోనే ఆయన మొదలుపెట్టారు. ఆఫ్లైన్లోనే చాలా సంవత్సరాలు చేశారు. తర్వాత ఆన్లైన్లో అన్నీ కూడా ఫెసిలిటీస్ వచ్చాయన్నమాట. మనకి ఈ బిజినెస్ చేయడం చాలా సులువండి. మనం ఏమీ డబ్బాలతో పట్టుకుని ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఆన్లైన్లో అంతవరకు అయిపోతుంది. ఇంట్లో ఉండే ఈ బిజినెస్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా అందరితో మాట్లాడి మనం ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. ఒక్కొక్కరితోని చలాకీగా మాట్లాడి, ఒక టెక్నిక్ యూస్ చేసి మాట్లాడి ఎలాగోలాగా ఆర్డర్ చేయించాలన్నమాట. సో ఇలా అన్ని ట్రిక్స్ అన్నీ కూడా మనకి చెప్తారు. మనకు తెలియని వాళ్ళకు కూడా వారు అన్ని తెలిసిన వాళ్ళు ఇక్కడ మన అప్లైనర్స్ అందరూ కూడా ఎలా మాట్లాడాలో ఏంటో అన్నీ చెప్తారనమాట. మీరు క్వశ్చన్ అడగాలండి పైన మీ అప్లైనర్స్కి అందరికీ కూడా. ఎలా చేయాలి, ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఎలా చేయాలని చెప్పేసి అడగాలన్నమాట. ఆగిపోకూడదు. ప్రాబ్లం వచ్చిందని ఆగిపోకూడదు. అడిగితే దాని తాలూకా మీకు అన్ని సమస్యలకి పరిష్కారాలు మోదీ కేర్లో. అప్లైనర్స్ చూడండి, ప్రమోదాచార్య గారు 23 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. 20 సంవత్సరాల పైన వర్క్ చేస్తున్నారు అనమాట. ఇలా వర్క్ చేసినప్పుడు కింద మీద పడి అప్ అండ్ డౌన్స్ అన్నీ ఫేస్ చేసి చాలా కష్టాలు పడి డెవలప్ చేసినప్పుడు ఆయన చాలా ఫేస్ చేశారు కదా. ఏ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఆయనకు తెలుసు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఆయన ఫైండ్ అవుట్ చేశారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ప్రమోదాచార్య గారితో మనం డిస్కషన్ చేయొచ్చు. మీ నెంబరు, ప్రమోదాచార్య గారి నెంబరు మీకు కూడా ఇచ్చాను. మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నది. అందరూ కూడా నోట్ చేసుకున్నారో లేదో తెలియదు. మీరు ఆయనతో మనందరం కలిసి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మన అప్లైనర్కి చెప్తే అప్లైనర్స్ ఆయనతో డైరెక్ట్గా మాట్లాడి మీకు మనందరికీ కూడా మంచి వివరణ ఇస్తారు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈయన డైరెక్టర్ బోనస్ చూడండి, 4,90,523 ఒక్క ఏరియా ఇన్కమ్. మొత్తం 10 ఏరియాస్ ఆఫ్ ఇన్కమ్ అండి. ఇక్కడ ఒక ఏరియా ఇన్కమ్ డైరెక్టర్ బోనస్ అండి 4,90,523. ఈ ఒక్క బోనస్తోనే మన జీవితం ధన్యం అయిపోతుంటుంది. మనం ఇంత ఎక్కువ లక్షలు రాకపోయినా 2 lakh నుంచి 4 lakh వచ్చినా కూడా మనకి లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది అనమాట. కానీ ఈ ఫీల్డ్కి వచ్చాక ఆ బండి ఆగదండి. ఇంకా అలా వస్తూనే ఉంటాయి డబ్బులు. కొన్ని సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు కష్టపడిన తర్వాత వద్దు మర్రా అంటే కూడా ఇలా చెక్కులు వచ్చేస్తుంటాయి అన్నమాట. అద్భుతం కదండి. చాలా కష్టపడితే ఒక రూపాయి సంపాదించడం బయట చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెట్ అయిన ఈ డైలీ యూస్ ప్రొడక్ట్స్తో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్న మోదీ కేర్ చేయడం వలన మనకి ఇలాంటి మంచి అవకాశం వచ్చిందనమాట. సో నాకు తెలిసి మనందరం చాలా అదృష్టవంతులం. ఓకే, మనం కష్టపడి వాళ్ళు ఎలా చెప్పారో అలా చేసేసుకుంటే మనకి ఇలాగ లక్షలు వచ్చేస్తాయి అన్నమాట. సో చెయ్యాలి, కష్టపడాలి మాత్రం. కష్టపడకుండా వచ్చే డబ్బులు కూడా మనకు అవసరం లేదు కదండి. మనం కష్టపడతాం, మనం డబ్బులకి ఆశిస్తాం. మనం ఎంత కష్టపడితే అంత ఆశిస్తాం అన్నమాట. ఇక్కడ రెండో లైన్లో లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్, ఎల్పిబి అంటారు.
ఎల్పిబి అనేది 9,13,556 అండి మన ప్రమోద్ ఆచార్య, మన అప్లైనర్కి. మన దారిలో ఆయన ఒక రూట్లో వెళ్తున్నాం అనుకోండి, ఒక మార్గదర్శి ఉంటారు ఫస్ట్లోని, ఆయన ముందు వెళ్తూ ఉంటారు, మనందరం వెనకాతలందరూ కూడా వెళ్తుంటారు. అలాగే ఒక మార్గదర్శి అనమాట ఈయన. ఆయన ఆల్రెడీ ముందు కొన్ని దారిలో కొంతవరకు వెళ్ళిపోయి ఉన్నారండి ముందుకి. వెళ్ళిపోయిన ఆ ముందు దారిలో ఇవన్నీ ఆయనకి వస్తున్నాయి. సో మనం కూడా అదే దారిలో ఉన్నాం. మనం వెళ్తూ ఉంటే కూడా ఆపకుండా, జర్నీ ఆపకుండా, నడుస్తూ ఉన్నా పరిగెడుతున్నా ఎలా అయినా సరే జర్నీ ఆపకూడదండి. ప్రతి నెల కూడా ప్రొడక్ట్స్ కొనడమే, జర్నీ ఆపకుండా ఉండడం, ప్రతి నెల కూడా జాయినింగ్స్ చేయడం, జర్నీ ఆపకుండా ఉండడం. ఆగకుండా ఉంటే ఎప్పటికైనా చేరుకుంటాం అండి. అర్థమైందా? ఆగకుండా మనం ముందుకు నడుస్తూ ఉంటే, మెల్లిగానైనా స్పీడ్గానైనా పరిగెట్టైనా ఎలాగైనా నడుస్తూ ఉంటే ఎప్పటికైనా మనం మన గమ్యానికి చేరుకుంటాం. అలాగే ఇక్కడ కూడా మన మోదీ కేర్ బిజినెస్లో ఆగకూడదు, క్విట్ అవ్వకూడదు. ఈ రెండే పాయింట్లు ఇంపార్టెంట్ అండి. సో ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు కనుక మైండ్లో బాగా బుర్రలో దూర్చుకుంటే కనుక మీరు ఎప్పటికైనా ఇలాగా కొన్ని లక్షల ఇన్కమ్ దగ్గరికి చేరుకుంటారనేది 100% ష్యూరిటీ ఉంది. అలాగే థర్డ్ లైన్లో చూడండి, మోదీ కేర్ డ్రీమ్ అవుట్బాండ్ ట్రావెల్ ఫండ్. ఇది ఈయనకు వచ్చినటువంటి ట్రావెల్ ఫండ్ అనమాట. కిందటి నెలలో 1,22,325 రూపాయలు ట్రావెలింగ్ ఫండ్ అండి. అలాగే మోదీ కేర్ డ్రీమ్ వెహికల్ ఫండ్ అనమాట. ఇది నెక్స్ట్ లైన్లో 1,00,000 రూపీస్ అండి. మోదీ కేర్ డ్రీమ్ హోమ్ ఫండ్ అండి. అంటే ఇల్లు కొనుక్కున్నప్పుడు మనం ఇల్లుకి ఈఎంఐ కడుతుంటాం కదా ఈ హౌస్కి. సో ఇక్కడి నుంచే అయిపోతుందన్నమాట. 1,20,000 వేరేగా ఫండ్ ఇస్తారు మీకు ఇవన్నీ కాక. సో టోటల్ అయిపోయింది 17,47,928 రూపీస్ అండి. అలా కింద ఆయన సన్కి కూడా ఈ ఇన్కమ్ వచ్చింది. ఆయన సన్ అంటే చదువుకుంటున్నారు, ఆయన పేరు మీద ఈయన బిజినెస్ చేశారనమాట. దాని తాలూకా రిజల్ట్ కూడా ఇక్కడ ఉన్నది. ఓకే, సరే. ఇక్కడ మన ప్రమోద్ ఆచార్య గారిని మనం ఆదర్శంగా తీసుకుని అంత కష్టపడిపోయినా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కవర్ చేసుకుంటే తప్పకుండా ఏదో ఒక తీరానికి చేరుకుంటాం. ఇప్పుడు మనం ప్రతి నెల ఏం చేయాలి? ఆగకుండా ముందుకు జరగాలి. ఫస్ట్ పాయింట్, ఆగకుండా ముందుకు జరగడం అంటే అర్థం ఏంటంటే ప్రతి నెల ఏవో కొన్ని ప్రొడక్ట్స్ కొనడం. ఓకే, అది మన వలన అవుతుంది కదా. ఏదో కొన్ని ప్రొడక్ట్స్ కొనుక్కుంటూ ఉండడం, ట్రైనింగ్ తీసుకోవడం, ఈ రెండు కూడా మన వల్ల సాధ్యమవుతుంది. ఏ మనీ కూడా ఖర్చు పెట్టగల. కానీ మీరు షాప్ మార్చి మోదీ కేర్ నుంచి ప్రొడక్ట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు. సో ఒక 1,000 రూపీస్ కానీ 2,500 రూపీస్ కానీ మీరు ప్రొడక్ట్స్ అన్నీ చూడండి. ప్రొడక్ట్స్ అన్నీ చూసిన తర్వాత మీకు ఏదో ఒక ప్రోడక్ట్ మీకు నచ్చకుండా ఉండదు. చాలా మంచి ప్రొడక్ట్స్ అనమాట. మీరు డెమోస్ చూడండి, అన్నీ చూడండి. అన్నీ చూసి కూడా రోజు రోజుకి కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఆల్రెడీ యూజ్ చేసిన ఉన్నారైతే మీరు కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేయండి. ఎందుకంటే ఇది నార్మల్ బిజినెస్ కాదండి, ఇది చాలా హ్యూజ్ బిజినెస్. ఇప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ ఇవన్నీ చదువుకోవడానికి మనకి 5 సంవత్సరాలు పడుతుంది. మన పిల్లలకి, మనకి ఎప్పుడైనా మన సిస్టర్స్, బ్రదర్స్ ఎవరైనా చేస్తూ ఉంటే 5 సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత వారికి స్టార్టింగ్ ఇన్కమ్ 25,000 నుంచి 50,000 నుంచి స్టార్ట్ అయ్యి ఒక 2 లక్షల వరకు చేరుకుంటుంది. అంతకంటే ఎక్కువ పట్టదు. మనం ఒక ఇంజనీరింగ్ చదివి 2 లక్షలు సంపాదించడానికి మనం 5 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది కదా ఎవరికైనా స్టూడెంట్కి. అలాంటిది మనం మోదీ కేర్లో ఈ ఒక 4 లక్షలు, 9 లక్షలు ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇవి సంపాదించడానికి ఎంతో కొంత, అంత కాకపోయినా ఎంతో కొంత కష్టపడాలి కదా, అవునా కదా. సో మనం కొంచెం కష్టపడాలి. అందులో ఒక పార్ట్గా లెర్నింగ్, అప్డేషన్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. పర్ డే, ఎవ్రీడే హాఫ్ ఎన్ అవర్ లెర్నింగ్లో ఉంచాలి. మోదీ కేర్ ఏంటి, ఇదేంటి, ఎలాగ చేస్తున్నారు వీళ్ళు, ఎలాగ వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఇలాగా ఇంతమంది ఎలాగ జాయిన్ అయిపోతున్నారు. 3 లక్షల మంది జాయిన్ అవుతున్నారండి పర్ మంత్. 10 డేస్లో 110 crores రూపీస్ 110,000 crores రూపీస్ బిజినెస్ టర్న్ ఓవర్ వచ్చిందండి మోదీ కేర్కి ఈ నెల అక్టోబర్, మన
అక్టోబర్ నెలలోనే. సో రీజన్ ఏదైనా సరే 10 డేస్కి సంబంధించినటువంటి ఇన్ని కోట్ల రూపాయల టర్నోవర్ ఉంది మోదీ కేర్లో. సో దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఇది ఏంటంటే ప్రజలు నచ్చుకుంటున్నారు, ప్రజలు కొనుక్కుంటున్నారు, ప్రజలు యూజ్ చేస్తున్నారు. చాలామంది లక్షల్లో కోట్లలో ప్రజలు యూజ్ చేస్తున్నారు. సో దీనికంటే మీకు కాన్ఫిడెన్స్ ఇంకేంటండి కావాలి? మీరు ప్రొడక్ట్ మీద అనుమాన పడుతున్నారా, లేకపోతే బిజినెస్ మీద అనుమాన పడుతున్నారా? ఏమీ అవసరం లేదు. ఏమీ అనుమాన పడకండి. అనుమానం పడకుండా మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్ చేసుకుని, పాజిటివ్ యాటిట్యూడ్ ఇంప్రూవ్ చేసుకుని మోదీ కేర్ నచ్చినా నచ్చకపోయినా ముందు ప్రారంభించండి. నా పర్సనల్ అడ్వర్టైజ్మెంట్ నచ్చితే మోదీ కేర్ తప్పకుండా చేయండి, నచ్చకపోతే మోదీ కేర్ అంతకంటే తప్పకుండా చేయండి. ఎందుకంటే ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాం మేము మోదీ కేర్ నుంచి అంటే తప్పకుండా మీకు సక్సెస్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? చేయవలసిన పనులు ఏంటంటే ఫస్ట్ మీరు వదలకుండా ఉండాలి. అంటే వదలకుండా ఉండాలి. ఫస్ట్ పాయింట్ క్విట్ అవ్వకూడదు, మోదీ కేర్ నుంచి క్విట్ అవ్వకూడదు. సెకండ్, మీరు అలా నించుండిపోకూడదు, నడుస్తూ ఉండాలంటే ఏవో ప్రొడక్ట్స్ కొంటూ ఉండాలి. తర్వాత అన్ని ట్రైనింగ్స్ కూడా వదలకుండా ఏదో ఒకటి రోజుకొక ట్రైనింగ్, ప్రతిరోజు కూడా ట్రైనింగ్ షెడ్యూల్ అటెండ్ అవ్వాలి. ఏ షెడ్యూల్ మీకు దొరకకపోతే నెట్లోంచి అట్లీస్ట్ యూట్యూబ్లోంచి మీరు వీడియోస్ అయినా తీసుకుని మీరు లెర్న్ చేసుకోవాలండి. లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ ఫీల్డ్. మీరు ఒక డాక్టర్ చదవాలి అనుకుంటే ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదివి మనకి 6 లక్షలు 7 లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? కానీ ఇక్కడ అంత అవసరం లేదండి. ఒక 2 నెలలు మీరు పట్టుబట్టి నేర్చేసుకున్నారంటే, మీరు ముందుకి వర్కౌట్ చేశారంటే 1 ఇయర్లో మీరు లక్షల్లోకి చేరుకుంటారనమాట. సో చాలా షార్ట్ కట్లో ఇక్కడ అవుతుంది. సరే, మీరు అనుకుంటారు ఇంజనీరింగ్, డాక్టర్, ఏదైనా చార్టెడ్ అకౌంట్ ఏంటి, నా దానికి వాల్యూ లేదా అండి, దీనికి ఇదే మనం చేయాలా, అవి మనకి వాల్యూస్ పెంచుతాయి కదా? తప్పకుండా చేయాలండి. అందరూ తప్పకుండా చదువుకోవాలి. వారి వారి మనస్తత్వానికి తగ్గట్టుగా వారి వారి కోరికలు తగ్గట్టుగా అవి అన్నీ కూడా చదువుకోవాలండి. దాని వాల్యూ దానికి ఉన్నది. అది కానీ దానికి సపోర్టివ్గా మనకి ఒక ఫైనాన్షియల్ కోసం ఎవరి మీద ఆధారపడకుండా మనం చదువు కోసం మనమే మనీ సంపాదించుకోగల కెపాసిటీ మోదీ కేర్ మనకి ఇస్తుంది. పూర్తిగా ఫైనాన్షియల్ సపోర్ట్ మీకు లైఫ్ లాంగ్ ఇస్తుందండి. సో ఇది మీరు గ్రహించాలన్నమాట. ప్రతి స్టూడెంట్ గ్రహించాలి. ప్రతి స్టూడెంట్ 25 సంవత్సరాలు వచ్చినప్పటికీ పేరెంట్స్ మీద ఆధారపడకుండా తను సొంతంగా మనీ సంపాదించుకోగల కెపాసిటీ రావాలి. మన ఇండియాలో అది లేదండి చాలా మటుకు. ఓకేనా? నిరుద్యోగులే మిగిలిపోతున్నారు. అలా కాదు, అది కరెక్ట్ కాదండి. సో మీరు చదువుకోండి. ఇప్పుడు విద్యా పద్ధతిలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. అవి కూడా మీరు గమనించగలరు. మన మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు చాలా చేంజెస్ తీసుకొచ్చారు. యాజ్ ఎ స్టూడెంట్గా ఉంటూనే వారు సంపాదించగల టైం వారికి ఉంటుంది ఇప్పుడున్నటువంటి దీంట్లోని. ఆ తర్వాత వొకేషనల్ కోర్సెస్ అవి కూడా వచ్చాయి. సో 25 ఇయర్స్ వచ్చినప్పటికీ మీరు ఇండిపెండెంట్ అవ్వాలండి. లేకపోతే మీకు బాగుండదు, తర్వాత పేరెంట్స్కి కూడా బాగుండదు. సో 25 ఇయర్స్ వచ్చినప్పుడు మీరు ఇండిపెండెంట్ అవ్వాలి. కాబట్టి మీరు ఒక గ్రాడ్యుయేషన్లో అడుగు పెడుతూనే మీరు మోదీ కేర్ స్టార్ట్ చేశారంటే మీకు ఒక 2 సంవత్సరాల్లో మీకు పికప్ అయిపోతుంది. మీరు తల్లిదండ్రుల సపోర్ట్లో ఉండగానే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేసారంటే వెంటనే మీరు ఇంకొక సంవత్సరంలో మీరే తల్లిదండ్రులకి సపోర్ట్గా ఉంటారనమాట. ఈ మోదీ కేర్ బిజినెస్ ఎలాగ చేయొచ్చు అంటే సులువుగా ఒక ఇన్కమ్ ఉంటుండగానే మనం ఇన్కమ్ ఉంది కదా మరి మోదీ కేర్ ఎందుకు అని అనుకోకూడదు అనమాట. ఇన్కమ్ ఉంటుండగానే అంటే మనకి చూడండి, ఇది ట్రై చేయాలి. ఎలాగంటే రోడ్స్ ఉండగానే మనకి ఫ్లైఓవర్స్ తయారు చేస్తుంది కదా గవర్నమెంట్. రోడ్ ఉండగానే రోడ్డుకి ఒక సైడ్కి అన్ని అరేంజ్మెంట్ చేసేసి వెళ్ళడానికి రావడానికి అక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టేస్తుంది అనమాట. కట్టేసిన తర్వాత మళ్ళీ రోడ్డు సెట్ చేసేస్తుంది. సో రోడ్డు ఉంటుండగానే ఫ్లైఓవర్ చేయగలగాలి. సో అలాగే ఇక్కడ ఇన్కమ్ ఉంటుండగానే మోదీ కేర్ అనేది పట్టుకుని 1 సంవత్సరం 2 సంవత్సరాలు డెవలప్ చేసేసుకుని ఆ ఇన్కమ్తో పాటు ఈ ఇన్కమ్ కూడా ఒక సపోర్టివ్గా మీకు ఉంచుకోవాలన్నమాట. అది దాని సిస్టమ్. సో ఇక్కడ చూడండి,
డైరెక్టర్ బోనస్ 4,90,523. లీడర్షిప్ ప్రొడక్టివిటీ bonus 9,13,576. Modi Care Dream Outbound Travel Fund 1,22,325. Modi Care Dream Vehicle Fund 1 lakh. Modi Care Dream Home Fund 1,20,000. Total income 17,47,928. ఓకే, సో దీంతో పాటుగా ఇప్పుడు ఇంకా 2 ఇన్కమ్లు ఎక్స్ట్రాగా మన వాళ్ళు చేర్చారండి. ఓకేనా. సో అదేంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అని, తర్వాత అది కూడా చాలా ఎక్కువ అమౌంట్లో వస్తుందన్నమాట. ఇంకా క్రౌన్ డైరెక్టర్స్ లెవెల్లోని క్రౌన్ డైరెక్టర్ 2% అటూట్ బంధన్ బోనస్ అని ఉంచారండి. అది ఒక 25 lakhs ఉంటుందన్నమాట. ఆ యొక్క ఇది ఆ లెవెల్కి చేర్చుకుంటే ఆ ఒక్క ఇన్కమే మనకి 25 lakhs వరకు వెళ్ళిపోతుందన్నమాట. సో ఇలాగా మీరు అనుకోవచ్చు మేడం గారు, ఈ లక్షల్లో ఏంటి, ఇన్ని లక్షలు ఏంటి అవసరం మనకి బ్రతకడానికి 2 లక్షలు చాలు, ఇదంతా కష్టపడాలా ఏంటి అంటే, నేను చెప్తాను ఏంటంటే మీకు 2 లక్షల వరకు కష్టపడండి మీరు. ఓకేనా. మీరు 2 లక్షలు రీచ్ అయ్యే వరకు కష్టపడండి. అది మీ యొక్క మినిమం రిక్వైర్మెంట్స్ క్లియర్ చేస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఆ తర్వాత మీకు అనిపిస్తే ముందుకు వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడ ఆగిపోండి. అక్కడ ఆగిపోతే ఏంటవుతుంది, 2 లక్షల ఇన్కమ్ దగ్గర ఆగిపోతే ఏంటవుతుందంటే, నెక్స్ట్ మీరు వర్క్ చేయకపోయినా సరే, ఓన్లీ ప్రొడక్ట్స్ కొనుక్కొని మీరు ఎంజాయ్ చేస్తే చాలు. వర్క్ చేయకపోయినా సరే ఆటోమేటిక్గా 2 లక్షలు మీకు మొత్తం జీవితకాలం అంతా కూడా మీ అకౌంట్లో వచ్చేస్తూ ఉంటుంది ప్రతి నెల. అదొక అద్భుతమైన పాయింట్ అండి. చాలామందికి అర్థం కావట్లేదు ఆ పాయింట్. దానికి అవసరం ఏంటన్నది కూడా తెలియదు మనకి. 60 years అబోవ్ అయిపోయిన తర్వాత దాని అవసరం ఏంటో, దాని అర్థం ఏంటో, దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో ఇండిపెండెంట్గా మీరు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఇప్పుడు 25 years లోపలనే మీరు ఇన్కమ్ స్టార్ట్ చేసి, అలాగే తర్వాత కాలంలో కూడా పిల్లల మీద ఆధారపడకుండా మీరు ఇన్కమ్ మీ దగ్గర ఉంటుంది. ఓన్లీ చేంజింగ్ ద షాప్. మీరు కొనుక్కునే సామాన్లు వేరే షాప్ నుంచి కాకుండా మోదీ కేర్ నుంచి మాత్రం కొనుక్కోవాలి. తర్వాత ఇదే విషయం అందరికీ చెప్పి హెల్ప్ చేస్తూ వారిని కూడా సభ్యులను చేసి వారి చేత కూడా సామాన్లు కొనేలాగా చేసి ఒక 2 లక్షలు వచ్చే వరకు కూడా మీరు బాగా కష్టపడితే మీకు చాలా బాగుంటుంది. అదే కాకుండా మీకు ఇక్కడ పూర్తిగా సపోర్టివ్ సిస్టమ్ ఉంది. మీకు మాట్లాడే టెక్నిక్స్ నేర్పుతారు, మీకు మూమెంట్స్ నేర్పుతారు, అన్ని స్పీకింగ్ స్కిల్స్తో సహా అన్నీ కూడా ఇక్కడ నేర్పుతారు. అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఇదేమి బ్రహ్మ విద్య కాదు. ఇదన్నీ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవచ్చు ఎవ్రీ టైమ్. స్పీకింగ్ స్కిల్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ క్లాసెస్ అని, బోల్డ్ స్పీకింగ్ స్కిల్స్ క్లాసెస్ మన వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంచారు. అలాగే బిజినెస్ స్పీకింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. అవి బిజినెస్ లైన్లో మనకి మన సీనియర్స్ని చూసి నేర్చుకుంటూ ఉంటామనంటే ఆ సీనియర్సే పిలిచి మనకి నేర్పుతారు ఇక్కడ. సో ఇలాంటి మంచి సిస్టమ్ని ఎవరు వదులుకోకండి. కొత్త వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్తున్నాను. ఈ వీడియో కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఈ వీడియో తయారు చేశాను. థ్యాంక్స్ అండి.